హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ రెడ్డమ్మ. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. రెడ్డమ్మ బాగున్నావా అని పేరు పెట్టి పిలిచింది. ఎవరా అని రెడ్డమ్మ వెనక్కి తిరిగి చూసింది. నువ్వా, బాగున్నావా బావా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? దాదాపు 10 సంవత్సరాలైంది కదా అన్నాను నేను. అవును, ఆమె కళ్ళల్లో కన్నీరు దాచడానికి ప్రయత్నిస్తోంది. నాకు కూడా ఆమెను చూసిన వెంటనే మనసంతా బాధగా ఉంది. మోహన్, పిల్లలు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు. ఎప్పుడు వచ్చావు నువ్వు హైదరాబాద్ నుండి? తిరుపతికి పని మీద వచ్చాను. అలాగే స్వామి దర్శనం చేసుకుని నువ్వు ఎలా ఉన్నావు అని చూసిపోవడానికి వచ్చాను. భోజనం చేసి వెళ్ళాలి. ఆయన కూడా కొంతసేపట్లో వస్తారు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. అబ్బే, పర్వాలేదు రెడ్డమ్మ. నాకు మేనత్త కూతురే అవుతోంది రెడ్డమ్మ. మా నాన్న చెల్లెలు కూతురు, వరుసకి మరదలు. మేమంతా చిన్నప్పుడు మా పల్లెలో పక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళము. రోజంతా స్కూల్కి వెళ్ళడం, సాయంకాలం ఆడుకోవటం, పొలాల వెంబడి గంతులు వేయటం, చెట్లెక్కి కోతికొమ్మచ్చి ఆడడం, ఇలా మా బాల్యం గడిచిపోయింది. రెడ్డమ్మ ఎంతో అందంగా ఉండేది. అంటే పల్లెల్లోని వాళ్ళంతా ఆమెను నిలబడి చూసేవాళ్ళు. ఒక్కసారైనా ఆమెతో మాట్లాడాలని ఉవ్విళ్ళిపోయేవారు. ముఖంలో తరగని చిరునవ్వు, మెరిసే విశాలమైన కళ్ళు, చక్కటి గుండ్రటి మొహం. ఏ దేవతో తప్పి ఈ పల్లెలో పుట్టిందా అనిపించేది. రెడ్డమ్మ నా మరదలు అయినందుకు ఊళ్ళో వాళ్ళు నన్ను గేలు పట్టించేవారు. నీకేమోయ్, రంభలాంటి పెళ్ళం రెడీగా ఉంది అనేవాళ్ళు. నేను కూడా రెడ్డమ్మను పెళ్లి చేసుకోవాలని కలలుగనేవాడిని. కానీ ఈనాడు హద్దు మీరి ప్రవర్తించింది లేదు. స్కూలుకి వెళ్ళి వచ్చేంత వరకు ఆమె బాడీగార్డుగా ఉండేవాడిని. రెడ్డమ్మ ఇప్పుడు కృషించిపోయిన ముఖంతో చాలా అనారోగ్యంగా ఉంది. ఆమె ముఖంలో ఆ కళ లేదు. కళ్ళు తేలిపోయినట్లుగా నిర్జీవంగా ఉన్నాయి. మొహంలో ఏదో రోగం వచ్చినట్లు పాలిపోయింది. సరైన ఆహారము, విశ్రాంతి లేనందువలనో లేదా కుటుంబ పరిస్థితుల వలనమో ఆమె అనారోగ్యంగా ఉంది. ఇల్లు చాలా ఇరుకిరుకుగా ఉంది. ఒక హాలు, ఒక కిచెను తప్ప ఏమీ లేవు. అంత పెద్ద భూస్వామి కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు మా మావయ్య. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయాను. ఎందుకు ఇలా అయిపోయావు? ఎంత చక్కగా ఉండేదానివి అన్నాను నేను. రెడ్డమ్మ పద్మావతి ఉమెన్స్ కాలేజీలో బిఏలో చేరినప్పుడు నేను బీకాంలో చేరాను, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్లో. అక్కడ సరదాగా అప్పుడప్పుడు కలిసేవాళ్ళము. రెడ్డమ్మ నాన్నగారు పెద్ద భూస్వామి. దాదాపు 100 ఎకరాలు భూములు ఉండేవి. ఇల్లంతా సందడిగా ఉండేది. ఎక్కడ చూసినా పాడి పంటలే. వాళ్ళ ఇంట్లో రెడ్డమ్మ IAS చదివి కలెక్టర్ కావాలని ఉవ్విళ్ళూరేది. నేను కూడా చాలా ఎంకరేజ్ చేసేవాడిని. దానికి తగ్గట్లే అన్ని విషయాలలోనూ చాలా చురుగ్గా ఉండేది. మార్కుల్లో క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఒకరోజు రెడ్డమ్మ నా దగ్గరకు వచ్చింది. ఆమె ముఖంలో ఏదో టెన్షన్ ప్రస్ఫుటమవుతోంది. బావా అని నన్ను చూడగానే ఏడ్చేసింది. ఏమైంది అన్నాను నేను. నాన్న నాకు పెళ్లి సంబంధం ఖాయం చేశారు. నేను పెళ్లి చేసుకోను అంటే కూడా ఒప్పుకోవట్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే గారి చెల్లెలు కొడుకంట. నాకేమో BA తర్వాత IAS చెయ్యాలని ఉంది. ఇటీవల మా మావయ్య విలేజ్ సర్పంచ్ అయిన కాడ నుంచి ఆయన తీరే మారిపోయింది. ఆయన మాటల్లో దర్పం పెరిగిపోయింది. నాకు చాలా బాధ వేసింది. ఇద్దరం సెటిల్ అయిన తర్వాత నేనే రెడ్డమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్నా. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నేను CAలోను, తాను IAS చేయాలని అనుకున్నాము. మరి నేను మాట్లాడు సరే అని పబ్లిక్ టెలిఫోన్ నుండి వాళ్ళ నాన్నతో మాట్లాడాను. నాకు కళ్ళు తిరిగి బైర్లు గమ్మినట్లయింది ఆయన మాటలు విన్నాక. రేయ్, రామనారాయణ రెడ్డమ్మను నీకెప్పుడు ఇస్తానని అనుకోలేదు. అసలు నువ్వెంత? నీ స్థాయి ఎంత? పోనీ నీ కాడ అన్ని ఆస్తులు అంతస్తులున్నాయా? నువ్వు రేపో మాపో ఏదో క్లర్క్ అయిన తర్వాత నీ చేతుల్లో మా అమ్మిని పెడితే అమ్మి సుఖపడుతుందా? రెడ్డమ్మ సంగతి మర్చిపో, లేదంటే మీ అమ్మా నాన్నకు మూడుతుంది నా దగ్గర అని అన్నాడు. ఆయన కటువుగానే. ఆయన గర్వాన్ని, ఆ మాటల్లో ఉన్న
హేళన విన్న రెడ్డమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. ఇప్పుడెట్లా బావా? నాన్న చండసాహసనుడు. ఆయన ఒకడు చెప్పింది వినడు కదా. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకుందామా బావా? ఎక్కడికైనా పారిపోదామా బావా? నిన్ను నేను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను బావా అని నా చేతుల్ని పట్టుకుని చిన్న పిల్లలా ఏడ్చేసింది. నిజానికి నాకంత ధైర్యం లేదు. పారిపోయి పెళ్లి చేసుకుంటే మా శవాలను చూసేదాకా మా మామ నిద్రపోడు. ఆయన సంగతి నాకు తెలుసు. రెడ్డమ్మకు ధైర్యం చెప్పినాను. జరిగేది జరగక మానదు అని చెప్పాను. రెడ్డమ్మకు ఇష్టం లేకపోయినా ఆమె ఆ ఎమ్మెల్యే సంబంధం కట్టపెట్టాడు వాళ్ళ నాన్న. అలా రెడ్డమ్మ కన్న కలలని వాళ్ళ నాన్న మంకుతనం వల్ల కళ్ళలైపోయాయి. మా మావయ్య చనిపోయిన తర్వాత రెడ్డమ్మ సంసారం బాగానే గడిచింది కొన్ని రోజులు. కానీ మోహన్ పేకాట, హార్స్ రేసులలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడని రెడ్డమ్మ చెప్పింది. ఆస్తులన్నీ కరిగిపోయాక ఉన్న పొలాల్లో అంత ఫలసాయం రాకపోవడం వల్ల ఏదో కాంట్రాక్టర్ దగ్గర చిన్న ఉద్యోగం వెలగపెడుతున్నాడు మోహన్ తిరుపతిలో. నేను మా మావయ్య చేసిన అవమానంతో కసిగా చదివి బీకాం తర్వాత సీఏలో చేరి అన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యాను. చార్టెడ్ అకౌంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఆర్థికంగా బాగా సంపాదిస్తూ బాగా సెటిల్ అయ్యాను హైదరాబాదులో. మోహన్ వచ్చాక ఇద్దరం లంచ్ చేశాము. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాడు మోహన్. ఏదో అన్యాయం చేసినట్లుగా ఫీల్ అయిపోతున్నాడు మోహన్. అంతా ఓకే కదా అన్నాను నేను. అసలేం బాలేదురా. తెలిసి జీవితాన్ని నాశనం చేసుకున్నాను. అంతేకాకుండా రెడ్డమ్మ జీవితం కూడా నాశనం చేశాను. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోకూడదు రామ్ అన్నాడు మోహన్. నువ్వేం తప్పు చేయలేదు. అది వాళ్ళ నాన్న చేసిన తప్పు అన్నాను నేను. అవును రామ్, ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్ళి అని వాళ్ళ జీవితాలను నాశనం చేయకూడదు. వాళ్ళను బాగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు పెళ్లి ప్రస్తావన తేకూడదు. ఈ పితృ సామ్రా వ్యవస్థలో ఆడపిల్లల జీవితాలని మనం నాశనం చేస్తున్నాము. లక్షణంగా చదివి ఐఏఎస్ కావలసిన రెడ్డమ్మను ఇలా చేశాను అన్నాడు మోహన్. అవును, నా ఇద్దరు ఆడపిల్లలను నేను అలాగే పెంచుతాను. వాళ్ళను బాగా చదివించి వాళ్ళు ఆర్థికంగా నిలబడిన తర్వాతే పెళ్ళి. అది కూడా వాళ్లకు నచ్చిన పిల్లవాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు మోహన్ మళ్ళీ. అవును మోహన్, మనం తప్పనిసరిగా మారాలి. మన పెద్దవాళ్ళు చేసిన తప్పులే మనం చెయ్యకూడదు. మన తరంలో అయినా ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా వాళ్ళని పెద్ద చదువులు చదివించాలి. వాళ్ళ ఆశయాల్ని తెలుసుకొని దానికి తగ్గట్లుగా తల్లిదండ్రులు బాధ్యతగా ప్రవర్తించాలి. ఆడపిల్లలు సంఘంలో తలెత్తుకు తిరిగేలా వాళ్ళను తీర్చిదిద్దాలి అన్నాను నేను మోహన్ భుజం తడువుతూ. బరువైన హృదయంతో లేచి బయలుదేరాను నేను. 6 సంవత్సరాల తర్వాత నేను ఒక వ్యవసాయ భూమి మదనపల్లిలో కొన్నాను. దాని రిజిస్ట్రేషన్ కొరకు మదనపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళాను. డాక్యుమెంట్లు అన్నీ సబ్మిట్ చేసి నా వంతు రావడం కోసం వేచి ఉన్నాను. ఎడమ చెయ్యి బొటన వేలుతో నా ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకున్నారు. ఇన్ని నియంత్రణలతో పకడ్బందీగా ప్రభుత్వం చేస్తున్న మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క భూమిని 2-3కి కూడా అమ్మేసి చేతులు దులుపుకుంటున్నారు భూబకాసురులు. ప్రభుత్వం భూములు హాంఫర్ట్ అయిపోతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లంచాలు లేనిదే పనులు జరగడం లేదు. ఇక్కడ కూడా ఎంత లంచం అడుగుతారో అని భయంగా ఉంది. నాకైతే లంచం ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. అంతలో ఒక అటెండర్ నన్ను పక్కకు పిలిచాడు. నాకు తెలిసింది ఇతను అందరి తరఫున లంచం తీసుకొని సాయంత్రానికి పంచుకుంటారని విన్నాను. ఏమీ అన్నట్లు ఆ అటెండర్ని సీరియస్గా చూశాను. ఎంత అవుతుంది? మౌనంగా సైగ చేశాను. ఇప్పుడు మీ డాక్యుమెంట్స్ వస్తాయి. అమ్మగారి సంతకం కోసం ఎక్కడికి వెళ్ళకండి అని నా కళ్ళల్లోకి ఆశగా చూశాడు. సరే, ఇవ్వక తప్పదని ఒక 5,000 కాగితాల్లో చుట్టి పెట్టినవి ఇచ్చాను అతనికి. ఏంటి సార్ ఇది? ఆ జమానా పోయింది. ఇప్పుడు అమ్మగారు సబ్ రిజిస్ట్రార్ వచ్చాక లంచం మాటెత్తితే మమ్మల్ని డిస్మిస్ చేస్తారు అన్నాడు అతను భయపడుతూ. నేను కూడా భయపడుతూ ఠక్కున కరెన్సీ కట్టను జోబులోకి దోపుకున్నాను. ఎందుకంటే లంచం ఇచ్చినా నేరమే, తీసుకునే నేరమే కదా. నా పేరు పిలిచాడు ఆ అటెండర్ గట్టిగా. రామనారాయణ అని మళ్ళీ పిలిచాడు. నేను సబ్ రిజిస్ట్రార్ గారి ముందర నిలబడుకొని ఉన్నాను. మీరేనా రామనారాయణ
అని అన్నది ఆమె తలెత్తి. అంతే, ఆమెను ఎక్కడో చూసినట్లుంది. ఆమె ముఖంలో తేజస్సు, అందం, ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. మీరు రామ్ గదు అన్నది ఆమె. నేను రెడ్డమ్మ. బావా గుర్తుపట్టలేదా అంది రెడ్డమ్మ నవ్వుతూ. కథ అంతా మళ్ళీ చెబుతాను, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం అంది రెడ్డమ్మ. ఆమె విశాలమైన టేబుల్ మీద ఎన్నో ఫైళ్లు పడి ఉన్నాయి. అక్కడ ఒక నేమ్ ప్లేట్ కూడా చూశాను. దాని మీద ఎస్ రెడ్డమ్మ, సబ్ రిజిస్ట్రార్ అని తెలుగులో ఉంది. ఇంటికి రండి అని రెడ్డమ్మ అడ్రస్ చెప్పింది. మరుసటి రోజు సాయంత్రం బెంగళూరు రోడ్డు పక్కన ఉన్న కాలనీలో ఆమె ఇల్లు ఉంది. విశాలమైన ఇండిపెండెంట్ ఇంట్లోకి వెళ్ళాను. అంతలో మోహన్ కూడా వచ్చాడు. హాల్లో, రామ్, ఎన్ని రోజులకి మీ దర్శనం అన్నాడు మోహన్. నేను హైదరాబాదులో ఉన్నాను. బదనపల్లిలో ఒక వ్యవసాయ భూమి కొన్నాను. ఎప్పటికైనా వ్యవసాయం చేసి 10 మందికి సహాయం చెయ్యాలన్నది నా ఆశ. నిన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రెడ్డమ్మ కనపడింది. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అన్నాను నేను. అంతలో రెడ్డమ్మ కాఫీ, బిస్కెట్లు, మంచినీళ్ళు ఒక ట్రేలో తెచ్చిపెట్టింది. ముగ్గురు సోఫాలో కూర్చున్నాము. అంతా కలలా ఉంది. రెడ్డమ్మకు ఎలా ఇంత మంచి జాబ్ వచ్చింది? రెడ్డమ్మను ఈ పోస్ట్లో చూసి చాలా సంతోషంగా ఉంది అన్నాను నేను. నువ్వు తిరుపతికి వచ్చి మాకు చెప్పినప్పటి నుండి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను రామ్. నాకెట్లా చదువు రాదు? రెడ్డమ్మ గోల్డ్ మెడలిస్ట్, తెలివైనది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 పరీక్ష రాయమన్నాను. 1 సంవత్సరం చాలా కష్టపడి చదివి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి మొదటి ఛాన్స్లోనే పరీక్ష పాస్ అయ్యి ఇంటర్వ్యూ కూడా బాగా చేసింది. అందుకే తనని ఈ పోస్ట్ వరించింది. ఉద్యోగంలో కూడా చేరి 2 సంవత్సరాలు అయ్యింది అన్నాడు మోహన్. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు అన్నాడు మోహన్. చాలా మంచి పని చేసావు మోహన్. మీరిద్దరూ ఈ కాలపు యువతరానికి రోల్ మోడల్స్. కష్టపడితే ప్రతిఫలం పొందుతారు. జీవితాన్ని మనమే మలుచుకోవాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పాను. నువ్వే మాకు ఇన్స్పిరేషన్ రామ్, నువ్వే మా రోల్ మోడల్ అన్నది రెడ్డమ్మ. ఆ దంపతులకిద్దరికీ అభినందనలు చెప్పి ఆనందంగా సెలవు తీసుకుని బయలుదేరినాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.